హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. రెగ్యులర్గా మనం మైదాతో చేస్తూ ఉంటాం కదండి, కానీ నేను ఇక్కడ శనగపిండితో అప్పటికప్పుడు చేసేసానండి. చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటున్నాను. శనగపిండితో ఎక్కువసేపు నానబెట్టే పని లేకుండా మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఒక కప్తో ఒక కప్పుడు పెరుగు అయితే వేసుకున్నానండి. ఈ పెరుగుని మనం ఒక కవ్వం పెట్టి ఎక్కడ కూడా ఉండలు లేకుండా క్రీమీలాగా అవ్వే వరకు మనం చిలుకుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, క్రీమ్లా అయితే అయిపోయింది కదా పెరుగు. ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నానండి. తర్వాత హాఫ్ కప్ అయితే మైదా అండి. హాఫ్ కప్ కన్నా కూడా తక్కువగానే వేసుకున్నాను. మైదా వేసిన తర్వాత కొంచెం సాల్టు అండ్ అలానే కొంచెం వంట సోడా అండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. వంట సోడా అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలండి. వంట సోడా వేయటం వల్ల బోండా అనేది మంచి షేప్ వచ్చి బాగా ఉబ్బుతూ వస్తుందండి, లేదంటే పొంగకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఆ పెరుగులో ఉన్న తడితోనే మనం పిండిని అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ నాకు 1 టేబుల్ స్పూన్ అలా అయితే వాటర్ పట్టినాయండి. కొంచెం వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకొని మొత్తం పిండికి అంతటికి కూడా పట్టించేసి బాగా కలిపేసుకోవాలండి. పిండిని కలుపుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఒక 4-5 నిమిషాలు పక్కన పెట్టుకొని మనం ఈలోగా చట్నీ ప్రిపేర్ చేసేసుకుందామండి. చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. తర్వాత ఫ్రై చేసినటువంటి పల్లీలు అండ్ అలానే హాఫ్ కప్ అయితే పుట్నాల పప్పు వేసుకున్నాను. తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడ నేను ఒక 8 వరకు పచ్చిమిర్చి, ఒక 3 వెల్లుల్లి రెమ్మలు, టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి మిక్సీ చేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మళ్ళీ మిక్సీ పట్టి తెచ్చానండి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, అలానే కొంచెం మినపప్పు, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. ఇక ఫైనల్గా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపులో చట్నీ వేసేసుకోవటమే అండి. తాలింపు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి, ఘాట్ అనేది ఎక్కువైపోతుంది. తాలింపు వేసుకొని ఆ మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసి చట్నీలో వేసేసుకున్నానండి. చాలా బాగుంటుంది చట్నీ అయితే, ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోగా నేను ఇక్కడ కలిపిన శనగపిండిని అయితే చూద్దామండి. చూడండి, ఒక్క 3 నిమిషాల్లోనే ఇలా అయ్యిందండి. మనం చట్నీలో మిక్సీ చేసుకున్నంతసేపు నానబెట్టానంతే, ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదు. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని ఒకసారి ట్యాప్ చేసుకుంటూ అనుకోండి. అలా అనుకోవటం వల్ల ఏంటంటే మంచి షేప్ వస్తుందండి, లోపల ఉండల్లా లేకుండా. మీకు ఎలా వీలైతే అలా బోండా అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 విధాలుగా వేసి చూపించాను కదా. ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోయిందండి. హీట్ అయిన తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా మైసూర్ బోండా ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసుకోవాలండి. ఫస్ట్ వేసుకునేటప్పుడే పెద్దగా వేసేసుకుంటే అవి పొంగిన తర్వాత ఇంకా పెద్దగా అయిపోతాయండి. అందుకోసం చిన్న సైజులో వేసుకుంటున్నాను ఇక్కడ నేను. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనం గరిటె పెట్టకముందే అవి అటు ఇటు టర్న్ అయిపోతున్నాయి. చూడండి, ఈ విధంగా 1 నిమిషం ఉన్న తర్వాత మనం గరిటె పెట్టి అటు ఇటు కలుపుకుంటూ ఉంటే మొత్తం అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లో వస్తాయండి. రెగ్యులర్గా చేసే మైసూర్ బోండా అయితే ఉట్టు మైదాతో చేస్తామండి. మైదా అంత హెల్త్కి కూడా మంచిది కాదు. అలాంటప్పుడు ఇలా శనగపిండి వేసుకొని చేసుకోండి. తక్కువ మైదా పడుతుందండి, ఎక్కువ మైదా అయితే పట్టదు. అండ్ అలానే ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని ఉండదండి. ఇక్కడ నేను చట్నీ చేసినంతసేపు మాత్రమే నానబెట్టాను. ఒకవేళ మీకు చట్నీ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉందనుకుంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. మరి
శనగపిండి బోండా, మైసూర్ బోండా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్